వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు లింగారెడ్డి. స్థలం ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుందండి. కాకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేక కొన్ని సమస్యల వల్ల రుణమాఫీ అయినా సరే రైతు బంధం అని వేయలేకపోతున్నాడు. కానీ ఇంతకుముందు కేసీఆర్ ఈ అడ్డగోలుగా 100 ఎకరాలకు 1000 ఎకరాలకు 2-3 ఎకరాలకు ఇవ్వడం వల్ల అప్పుల పాలయ్యి రాష్ట్ర పరిస్థితి బాగాలేక ఈరోజు రేవంత్ రెడ్డి గారు చిన్నగా దాని పద్ధతిని బట్టి ఆ గుళ్ళు గోపురాలు రాళ్ళు రప్పలు అన్నీ తీసేసి ఉన్న భూమి చేసుకునే భూమికే రైతు బంధు వేద్దాం కోసం దాని గురించి ఆపిండు తప్ప రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశంలో ఆపలేదు. అతి త్వరలో రైతు బంధు పడుతుంది, రుణమాఫీ చేస్తాడు, ఇండ్లు ఇస్తాడు, అన్ని విధాలుగా చేసేదానికి ఆయన ముందుకు పోతుండు. ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు చేసే పుకారి పైన ఉన్న బీజేపీ వాళ్ళు చేసే పుకారు తప్ప ఖచ్చితంగా అన్ని పద్ధతులు అన్ని విధాలుగా చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి గారండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అనేది ఇష్టం వచ్చినట్టు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఆయన పెట్టిండు. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితిని అమ్ముకుండు. అన్ని పార్టీలతో జతగట్టి రాష్ట్రాన్ని అప్పలపాలు చేసిండు. ఆ రోజు మనకు 6,400 కోట్లు ఉండే మనకు అప్పు. ఈరోజు 12 లక్షల కోట్లయింది. వాటికి వడ్డీ కట్టాలంటే మన పరిస్థితి బాగాలేదు ఈరోజు. దానివల్ల ఇప్పుడు పరిస్థితులు బాగాలేక ఏం చేసే పరిస్థితి లేక కొంచెం టైం తీసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. కొద్దిగా టైం తీసుకొని దాన్ని ఏ విధంగా చేయాలి, వడ్డీ ఎట్లా కట్టాలి, ఆ రుణమాఫీ ఎట్లా చేయాలి. ఇప్పటి వరకు కూడా ప్రతి ఊర్లో కూడా 70% రుణమాఫీ అయింది. ఆనాడు ఏమని చెప్పిండు, ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఊరుకు 4గురికి కూడా చేయలేదు రుణమాఫీ. ఇండ్లు ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇస్తాడు? తీరా లాస్ట్ 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా ఇండ్లు ఇస్తా అని చెప్పి మొత్తం ఊళ్ళలో ఇల్లు కూడా కొట్టి ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు అలా చేయరు. అన్ని సర్వేలు చేస్తారు, అన్ని విధాలుగా ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అయితే ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉంటాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన ఈ రోజుకి దాదాపుగా సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు. ఒకటి, గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏ ప్రభుత్వమైనా చేస్తుంది, కానీ మితిమీరిన అప్పులు చేయడం కేసీఆర్ గారు అది మంచి పద్ధతి కాదు. నా ఉద్దేశంగా చెప్తున్నాను. బోర్డు భూములకి, రాళ్ళకి, రప్పలకి ఇవ్వడం మంచిది కాదు. నాకిన ఒక 5 ఎకరాలు ఉన్నది. సమస్య ఏమిటంటే ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఇవ్వచ్చు, కానీ పోడు భూములకు ఇచ్చి మన పేపర్లో చూసిన 1,00,000 ఎకరాలు చిల్లర పూరంభూ భూములకు ఇవ్వడం అనేది అది ప్రభుత్వ సొమ్ము అనేది మన సొమ్మే ప్రభుత్వ సొమ్మును మొత్తం ఉన్న వాళ్ళకే ఇచ్చింది, కానీ లేని వాళ్ళకి ఎవరికి రైతు బంధు తక్కువ మొత్తంలో వస్తుంది, ఉన్నోనే బాగు చేస్తుండు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి పథకాలు, రైతు భరోసా ఇవి ఇప్పుడు పెంచుతున్నాడు. ఇవి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు కాబట్టి డబ్బులు సమకూర్చుకోవడానికి ఇబ్బందులు అవుతున్నాయి. గత పాలకులు చేసిన అప్పు దాని వడ్డీ కట్టడానికి జరిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి కొంచెం టైం తీసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కొంచెం అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే సంవత్సరం అయితే గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది. ఒక 2-3 సంవత్సరాలు చేస్తే ప్రజల తీర్పు అనేది కంపల్సరీగా మంచి చేయకపోతే తీర్పు వ్యతిరేకంగా ఉంటుంది. కొంచెం టైం అంటూ ఇవ్వాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగుండేది, కాకపోతే ఏంటంటే ఆయన చేసే తుగులక పాలన, నియంత్రణ పాలన. ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కలవాలంటే ఎమ్మెల్యేలు మంత్రులకు అపాయింట్మెంట్ ఉండకపోయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది. ఎవరైనా మాట్లాడవచ్చు, మంత్రులు ఎవరైనా చెప్పేదో వాయిస్ని ప్రభుత్వానికి సీఎం కాడికి వెళ్ళగలుగుతారు, ఎమ్మెల్యేలు కూడా ప్రతి కార్యకర్తకి వెళ్ళగలుగుతారు, సామాన్యుడికి వెళ్ళగలుగుతున్నాడు. మీ పేరు సార్? జాన్ విల్సన్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను ఉద్యోగం చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన గత 14 నెలల నుండి వచ్చిన కాంచి తమ యొక్క పరిపాలన అనేది చాలా ప్రజలకు అందుబాటులో ఉన్నది. రైతుల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ ఏదైతే కేసీఆర్ నోటిఫికేషన్స్ గాలి కొదిలేసి నోటిఫికేషన్స్ కోట్ల పోయి నోటిఫికేషన్స్ పేపర్ లీకేజ్ అయ్యి ఆ విధంగా కేసీఆర్ పరిపాలన ఉన్న కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అన్ని నోటిఫికేషన్లు ఇప్పించి ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులని ఆదుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పరిపాలన చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం అనేది సబ్బండ జాతి వర్గాలు ప్రభుత్వాలు చేసినాయి. మరి అప్పుడు ప్రభుత్వం చేసినప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు మరి చాలామంది అనేక రకాల ప్రజలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన
ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎవరిని మాట్లాడనిచ్చే స్వేచ్ఛ అనేది కూడా లేకుండా పోయింది కేసీఆర్ ప్రభుత్వంలో. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైతులు అందరూ కూడా తెలంగాణ కోసం పోరాడారు. కానీ కేసీఆర్ మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని ఓన్ చేసుకొని అన్ని రకాల ప్రజలని చాలా రకాల ఇబ్బందులు పెట్టాడు కేసీఆర్ గారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రవణ్, ఏం చేస్తుంటారు సార్? ఫోటోగ్రాఫర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. ఫ్రీ బస్ అయినా, రైతులకు మొన్న ఇచ్చిన రుణమాఫీ అయినా, నాకు తెలిసిన కాడికి అయితే ఇంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళది కూడా బాగుంది. బాగుండబట్టే ఇక డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు కూడా అదే డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుందంటారా? అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉందండి. మీకు బాగాలేదని ఎవరు చెప్పలే కదా, మంచిగా ఉంది. నేరే అయింది కదా ఇప్పటివరకు. ఇంకా కేసీఆర్ పాలన ఇప్పుడు కూడా ఫస్ట్ 2 ఇయర్స్లో ఏం లేదు, అయినా 1 ఇయర్లో కూడా మంచి సక్సెస్ అయింది. ఆల్రెడీ మైనస్ అప్పులో ఉంది మన రాష్ట్రం. దాన్ని సర్దుబాటు చేసుకుంటూ హామీలు నెరవేర్చుకుంటూ ఒకటి ముందుకు వెళ్తున్నారు. ఇంకా 1 ఇయర్లో అంతా సెట్ అయిపోతుంది. మిగిలిన బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. సరే, ఎంతోమంది ప్రతిపక్షం అన్నాక అంటుంటారు, మిత్రపక్షం అన్నాక, కానీ మనం న్యూట్రల్గా ఉంటాం. మనం ఒక బిజినెస్ పర్పస్లో ఉన్నాను, పర్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కేసీఆర్ పాలనకు దీనికి సంబంధం ఏంటంటే, కేసీఆర్ పాలన నచ్చేటోళ్ళు నచ్చినారు, వాళ్ళని కాదనే కదా ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ చేసారు. 10 సంవత్సరాలు వాళ్ళు చేసారు, వాళ్ళది అయిపోయింది. మళ్ళీ కొత్తగా రేవంత్ రెడ్డి ఏదో చేస్తారు కానీ అందరూ దీని మీద రేవంత్ రెడ్డిని కోరుకున్నారు, రేవంత్ రెడ్డి గెలిపించుకున్నారు. తర్వాత ఏముంటుంది, అది కూడా 5 సంవత్సరాలలో ఆయనది కూడా తెలుస్తుంది. ఇంకా వాళ్ళు 10 ఇయర్స్ మెయింటైన్ చేసారు కేసీఆర్. 10 ఇయర్స్లో అన్నీ అమలు చేసుకుంటూ వచ్చిండు, కానీ ఒకేసారి ఆయన కూడా ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 1 ఇయర్ 2 ఇయర్స్లో మొత్తం అనుకున్న అన్ని నెరవేరుస్తాడు. ఇప్పటివరకు అయితే నాకైతే మంచిగానే అనిపించింది.